My dear friends, masters and co-creators, సేత్ మాస్టర్ మనకి ఎన్నో అత్యద్భుతమైన సందేశాలు అందించారు. అవి ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసుకోవడం మన జీవిత చైతన్య పురోగమనానికి ఎంతో అవసరం. ఆ సందేశాలలోంచి రోజు కొన్ని సందేశాలు తెలుసుకుందామా మాస్టర్స్? మొదటి సందేశం ఏమిటంటే, ఈ భూమి మీద ఏ మనిషి కూడా అసమర్థునిగా, హీనునిగా జన్మ తీసుకోవడం జరగదు. మరొక్కసారి మాస్టర్స్, ఈ భూమి మీద ఏ మనిషి కూడా అసమర్థునిగా, హీనునిగా జన్మ తీసుకోవడం జరగదు. అంటే మనకి ఈ సందేశం ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ప్రతి జీవి కూడా సమర్థతతోనే జన్మ తీసుకుంటోంది. ఏమిటా సమర్థత? జీవితాన్ని జీవించడం కోసం ఉండాల్సిన సమర్థత. ఆ సమర్థతని వెంట తెచ్చుకుంటోంది ప్రతి జీవి కూడా. మరి అందుకే జన్మ తీసుకుంటోంది. జీవించడానికి సమర్థత లేకపోతే అసలు జన్మ అనేదే జరగదు అని మాస్టర్స్ మనకి తెలుపుతున్నారు. ఇక్కడ ఎవరూ ఎక్కువ కాదు, ఎవ్వరూ తక్కువ కాదు. ప్రతి జీవికి ఎంతో కొంత సమర్థత ఉంది అన్నదే మనం ఈ సందేశం నుంచి తెలుసుకోవాల్సింది. మరి రెండవ సందేశం ఏంటంటే, ఏ ఆత్మ కూడా నిర్దయగా, దయానీయమైన స్థితిలో వదిలివేయబడలేదు. ఏ ఆత్మ కూడా నిర్దయగా, దయానీయమైన స్థితిలో వదిలివేయబడలేదు. అంటే ఇక్కడ చాలా నిగూఢార్థం ఉంది. ప్రతి ఆత్మ కూడా తన పరమాత్మతో అనుసంధానం గావించబడే ఉంటుంది. మరి ఏ ఆత్మ కూడా దయానీయమైన ఆత్మ కాదు. ఇంకా ప్రతి ఆత్మ కూడా ఎన్నో విషయాల ద్వారా అనుభవాలు పొందడానికి జన్మ తీసుకుంటోంది. మరి అనుసంధానమై ఉన్నప్పుడు తన పరమాత్మతో అది దయానీయమైన స్థితిలో వదిలివేయబడనట్లే కదా. అందువల్లే మాస్టర్ మనకేమన్నారంటే, ఏం సందేశం ఇచ్చారంటే, ఏ ఆత్మ కూడా నిర్దయగా, దయానీయమైన స్థితిలో వదిలివేయబడలేదు అన్నారు. మరి మూడవ సందేశం, భూమి మీద ఏ మనిషి కూడా దిక్కులేనివాడు కాదు. భూమి మీద ఏ మనిషి కూడా దిక్కులేనివాడు కాదు. అంటే ఇక్కడ ప్రతి జీవి కూడా ఎంతో ప్రణాళికతో, ఎంతో దీక్షతో జన్మ తీసుకుంటోంది. మరి అలాగ జన్మ తీసుకునేటప్పుడు తనతో ఎవరుండాలి, తాను ఎవరితో మెలగాలి, అన్నీ కూడా ఆ ఆత్మ నిర్ణయం తీసుకుంటోంది. కాబట్టి సేత్ మాస్టర్ ఏమన్నారంటే, ఏ మనిషి కూడా దిక్కులేనివారు కాదు అన్నారు. నాలుగవ సందేశంలో ఏం చెప్తున్నారంటే, మీ జీవితాలను శాసించడానికి, నియంత్రించడానికి ఏ శక్తికి అధికారం లేదు అన్నారు. మీ జీవితాలను శాసించడానికి, నియంత్రించడానికి ఏ శక్తికి అధికారం లేదు అని సేత్ మాస్టర్ చెప్తున్నారు. అంటే ఎవరికి కూడా మీరు ఇలా మెలగాలి, అప్పుడే బాగుంటారు, మరి ఆ రకంగా జీవిస్తేనే బాగుపడతారు, మీరు చేస్తున్నదంతా తప్పే, నేను చెప్పినట్లు వినండి, నడుచుకోండి అంటూ ఎవరు కూడా మీ జీవితాన్ని శాసించడానికో మరి నియంత్రించడానికో అధికారం లేదు. అంటే మీ జీవితాన్ని మీరే నిర్ణయించుకోవాలన్నమాట. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. మీ జీవితం అనే పుస్తకంలో మీ కథని మీరే రాసుకోవాలని సేత్ మాస్టర్ చెప్తున్నారు. ఎవ్వరూ రాయరు, ఆ రాసే అధికారం కూడా ఎవరికి లేదు అంటున్నారు. మరి ఎంతో మంది ఎన్నో విషయాలు మనకి చెబుతుంటారు, అవి వినొచ్చు,
కానీ వాటిని పరీక్షించి నిజమేమిటో తెలుసుకుని ఆచరించాలి. అంతే తప్ప ఇక్కడ ఎవ్వరు కూడా మిమ్మల్ని శాసించడానికి హక్కు లేదు అంటున్నారు. మరొక్కసారి 4 సందేశాలు క్లుప్తంగా తెలుసుకుందామా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ భూమి మీద ఏ మనిషి కూడా అసమర్థునిగా, హీనునిగా జన్మ తీసుకోవడం జరగదు. సెకండ్ పాయింట్, ఏ ఆత్మ కూడా నిర్దయగా దయానీయమైన స్థితిలో వదిలివేయబడలేదు. థర్డ్ పాయింట్, భూమి మీద ఏ మనిషి కూడా దిక్కులేనివాడు కాదు. ఫోర్త్ పాయింట్, మీ జీవితాలను శాసించడానికి, నియంత్రించడానికి ఏ శక్తికి అధికారం లేదు. మరి ఇలా మనకి సేతు మాస్టర్ ఎన్నో అద్భుత సందేశాలు ఇచ్చారు. రోజు కొంత వాటిని మనం తెలుసుకుంటూ, విశ్లేషణ చేసుకుంటూ అర్థం చేసుకుందామా మాస్టర్స్? థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ and co-creators. Thank you.